మన భారత ప్రధాని పుట్టినరోజు సరే ఏటేటా పుట్టినరోజు వస్తుంది కానీ ఈరోజు కొంచెం ప్రత్యేకత ఏంటంటే 75 ఇయర్స్ నరేంద్ర మోదీ 75 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఆయన 1950లో పుట్టారు. ఈ సందర్భంగా ఇంకా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున వేడుకలు అయితే చేస్తోంది. 75 ఏళ్ళు కాబట్టి కొంచెం ప్రత్యేకంగా అందులో హ్యాట్రిక్ పిఎంగా ఆయన నిలిచారు. అది మాత్రమే కాక అంటే ఒక ప్రజాస్వామ్యంగా ప్రజలందరి మద్దతుతో ఆయన మూడోసారి గెలవడమే కాకుండా ప్రపంచ దేశాల ఆదరణ కూడా ప్రపంచం నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. ఛాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే అది. ఇందాక మనం మాట్లాడుకున్నాం నిజాం రాజరికంలో హైదరాబాద్ స్టేట్ ఎట్లా ఉండేది అంటే ఏడో నిజాం అంటే ఇంకా వాడిపోతే వాడి కొడుకు, వాడిపోతే వాడి కొడుకు, వాడిపోతే వాడి కొడుకు, మొగలది మనం లెక్క చెప్పుకుంటాం కదా, బాబరు మొదలు ఔరంగజేబు వరకు. అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రం ఒక ఎంత అసలు చూడండి, ఎవరైనా సరే సామాన్యుడు కూడా, అందులో భారతీయ జనతా పార్టీ లాంటి మరో జాతీయ పార్టీ గురించి నేను చెప్పను, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గురించి, ఇంకా అది వేరు, అది పూర్తిగా ఒక కుటుంబ పార్టీ, వారసత్వ రాజకీయాలే అవి. ఈ ప్రజాస్వామ్యంలో ఇన్నేళ్ళు ప్రజాస్వామ్యం వచ్చి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఆ పార్టీని ఇంకా సమర్థిస్తున్న వాళ్ళు, ఆ కుటుంబాన్ని సమర్థిస్తున్న వాళ్ళు నిజంగా కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి. నేను పదే పదే చేసే రిక్వెస్ట్ అదే అనమాట. అంటే ప్రజాస్వామ్యం అని చెప్తూ ఆ కుటుంబం వాళ్ళు మాత్రమే వస్తారు ఎందుకు? మోతీలాల్ నెహ్రూ పోయాక జవహర్లాల్ నెహ్రూ పోగానే ఇందిరాగాంధీ ప్రధాని, ఏకంగా ఈ దేశాన్ని ఏలే అర్హత ఆ కుటుంబానికి మాత్రమే ఉందా? పోనీ ఆ పార్టీలో కూడా ఎన్నేళ్ళు అట్లా చేశారు? మధ్యలో అంటే రాజీవ్ గాంధీ అంటే అకాల మరణమే, హత్యకు గురైన తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఏమాత్రం రాజకీయ ఓనమాలు తెలియవు కాబట్టి సోనియా గాంధీకి వాళ్ళ పిల్లలు చాలా చిన్న పిల్లవాళ్ళు కాబట్టి ఓటు హక్కు కూడా వచ్చి ఉండదు రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియాంక వాద్రాకి. అప్పుడు అనివార్య పరిస్థితుల్లో పివి నరసింహారావు ప్రధాని అవ్వాల్సి వచ్చింది. కానీ అకారణంగా అకాల మరణం ఆయనకు రాకుండా ఉంటే, అప్పటికే రాహుల్ గాంధీ ఎదిగుండుంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవాడు. ఆ టైంలో కొంచెం పెద్దోడు అయ్యి ఉంటే చేసేవాళ్ళు ఎవరైతే ఏముందని. అంటే అంత దుర్మార్గం అనమాట కాంగ్రెస్ పార్టీలో. ఈ ప్రజాస్వామ్య దేశం జాతీయ పార్టీ అది సరే, ప్రాంతీయ పార్టీలు, మనం ప్రాంతీయ పార్టీల గురించే మాట్లాడుకుంటాం. ప్రాంతీయ పార్టీల్లో ఇంకా వారసులు వాళ్ళే అవుతూ వస్తున్నారు. ఇంకా వారసులు లేని చోట పార్టీలు కుప్పగొలుతున్నాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు అన్నాడీఎంకే ఎగ్జాంపుల్ జయలలిత ఉంది, ఆమెకు వారసులు లేరు, ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, చీలికలైపోయి 2-3 అలా కొన్ని పార్టీలు ఉన్నాయి. కానీ జాతీయ పార్టీ అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీ, అందుకే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీకి ఇచ్చారంటే అది కూడా కారణం. అంటే ఆ ప్రజాస్వామ్యంలో ఉండే అది వేరు కదా. ఇంకా అందులో భారతీయ జనతా పార్టీలో అయితే నిజంగా అతి సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. ఫస్ట్ ఆ పార్టీ నుంచి ఎన్డీఏ పిఎంగా అయిన వాజ్పేయి కూడా అంతే, ఒక మధ్యప్రదేశ్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేశాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఛాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయి వరకు ఇళ్లలో పాచి పని చేసుకొని వాళ్ళ తల్లి భర్తకు తోడుగా ఇళ్లలో పాచి పని చేస్తూ పిల్లల్ని సాకిందనమాట, పెద్ద కుటుంబాన్ని, హీరాబెన్. మరి ఆ స్థాయిలో ఆయన ఎంత శ్రమ మనకు కనిపిస్తుంది. ఇది చరిత్ర కాదు, ఇది మనం చరిత్రలో కొందరు మార్గదర్శకులు వీళ్ళు అని చెప్పుకుంటాం కదా, ఇది చరిత్ర ఏం కాదు, వర్తమానం మనం చూస్తున్నాం. 1950లో పుట్టాడు ఆయన. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని అయిన మొట్టమొదట ఆయన కూడా ఈయన. అలా 75 ఇయర్స్ ఈరోజు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్ళు. అసలు ఆయన ఎన్ని రికార్డ్స్ అంటే అనుకోకుండా, అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈ అద్వానీ రథయాత్రకు ఆ టైంలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆయన పార్టీకి సేవ చేయడం, అంతకుముందు ప్రచారకగా సేవ చేయడము, ఎమర్జెన్సీ టైంలో మారవేషంలో కొన్ని ఫోటోలు మనకు ప్రత్యక్షమైతే చూడండి, ఒక సిక్కు యువకుడిగా ఆయన అవతారం మార్చుకుని ఎమర్జెన్సీ టైంలో కూడా పనిచేశాడనమాట. అప్పటి నుంచి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం నరేంద్ర మోదీది, మామూలు వ్యక్తం కాదు. ఈ స్థాయికి చేరారు ఇంత పెద్ద దేశంలో, ఇంకా దాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా రోజు రోజుకు ఎంత ప్రజాదరణ పెంచుకుంటున్నాడంటే ఆయన పరిశ్రమ మనకు తెలుస్తుంది. ఇంకోటి వీళ్ళ ప్రత్యేకత, వాజ్పేయి కానీ నరేంద్ర మోదీ కానీ ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ పార్టీన రాజకీయం పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి కదా. అందులో ఎందుకు భేషజాలు? వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన కూడా బ్రహ్మచర్యం పూర్తిగా, ఇంకా కుటుంబము, ఇల్లు అంటే ఏది లేదు. ఇంకా అంటే ఒక సంఘ నేపథ్యం నుంచి వచ్చి వాళ్ళు ఆర్ఎస్ఎస్లో చేరి, ముఖ్యంగా అంటే మనం అనుకుంటాం ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి, ఉంటుంది మన స్వార్థం ఉండాలి, ఖచ్చితంగా స్వార్థం ఉండాలి. నేను అయితే ఆ స్వార్థము
పరిమితం కాకూడదు. నేను, నా ఇల్లు, ఆ తర్వాత నా పరివారం, నా వీధి, నా ఊరు, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం, ఆ స్థాయికి ఉండాలి. పరిమితం అవ్వకూడదు నేను అనే స్వార్థం. అట్లా వీళ్ళు కేవలం వీళ్ళ స్వార్థం ఏంటి, వీళ్ళ పరిమితి ఏంటి, భరతమాత అంతే. భరతమాత సేవ చెప్పుకోలేదు ఎప్పుడు. ఆర్ఎస్ఎస్ అదే చెప్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 years కూడా జరుపుకోబోతుంది. ప్రధాని మోదీ 75వ జన్మదినం జరుపుకుంటుంటే ఆర్ఎస్ఎస్ 100 years జరుపుకుంటుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. మొన్నే చూసాం 3-4 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ ప్రస్తుత సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఇద్దరు కూడా, అంటే ఒక కోయిన్సిడెంటా అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఒకటి చెప్తాను నేను. గుజరాత్లో వల్లభాయ్ పటేల్ గుజరాత్కు చెందిన ఆయన చనిపోయిన ఏడాదే మోదీ పుట్టారు. అట్లనే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు, ఎందుకంటే ఒక మాట్లాడుకోవాలి ఈ సందర్భంలో, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 100 years కాబట్టి ఖచ్చితంగా సంస్థ గురించి మనం మాట్లాడుకోవచ్చు. దసరా నుంచి 100 ఏళ్ళు పూర్తవుతుంది. పెద్ద ఎత్తున 1 year పాటు వేడుకలు చేసుకుంటుంది అనమాట ఆర్ఎస్ఎస్. అందుకని మనం మాట్లాడుకోవాలి. మహారాష్ట్రలో డాక్టర్ హెడ్గేవార్, ఆయన మహారాష్ట్రలో పుట్టిన హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. సరిగ్గా 10 ఏళ్లకు హెడ్గేవార్ కాలం చేసిన తర్వాత 10 ఏళ్లకు డాక్టర్ మోహన్ భగవత్ పుట్టారు. అదే మహారాష్ట్రలో. అంటే ఒకప్పుడు ఇదంతా గుజరాత్ మహారాష్ట్ర కలిసే ఉండేవి ఒకప్పుడు. అట్లా యాదృచ్ఛికం అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరికి పోల్చొచ్చు. నిజంగా యాదృచ్ఛికమేం కాదు అనిపిస్తుంది. అంటే కొన్ని విధి, మనం ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము. అంటే ఒకరు పోతే ఒకరు, అంటే ఈ దేశాన్ని, ఈ నేలను ఉద్ధరించడానికి ఎవరినో అనుకుంటారు కదా, యుగాలుగా శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అలా కొందరిని ఒక వివేకానందుడు, ఒక శివాజీ, ఒక కంచి పారమాచార్య పెద్దస్వామి, ఇలాంటి వాళ్ళు, ఆదిశంకరులు అంతకుముందు అయితే, ఇంకా అట్లా దేవుళ్ళే కాకుండా దేవుళ్ళు కొందరిని పంపిస్తాడు మనకి ఇక్కడ కారణ జన్ములను. అట్లా నిజంగా అనిపిస్తుంది. అంటే చూస్తుంటే ఉదయం నుంచి నేను సోషల్ మీడియాలో చూస్తుంటే చాలామంది అంటున్నమాట కారణ జన్ముడు. ఈ టైంలో మోదీ లేకుంటే ఎలా ఉండేది అని నిజం మనం ఆలోచించుకోవాలి. 60 ఏళ్ల పాలనలో అసలు ఏం ఫైట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఒక్కొక్కరు చూస్తుంటే ఆందోళన కలుగుతున్న పరిస్థితి. ఒక హిందూ దేశం, హిందుస్థాన్గా ఈ దేశాన్ని విడదీసి, పాకిస్తాన్ హిందుస్థాన్ అంటూ ఈ దేశాన్ని విడదీసి, మళ్ళీ హిందుస్థాన్ సెక్యులర్ కంట్రీ అని అసలు ఎవరి ఇది లేకుండా సెక్యులరిజము, సోషలిజం అని మార్చి వాళ్ళ భజన చేస్తూ, ఒక వర్గం భజన చేస్తూ ఈ దేశంలో ఉన్న మెజారిటీలను పట్టించుకోకుండా మెజారిటీ ప్రజలు పూర్తిగా మైనారిటీలోకి వెళ్ళే ప్రమాదం కూడా, పూర్తిగా డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో. కారణం ఎవరు ఒకసారి ఆలోచిస్తే ఈ పరిస్థితుల్లో నిజంగా, అంటే ఒక దేశం గురించి ఆలోచించి, ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతం అది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేనైతే ఎలాంటి భేషజం లేకుండా చెప్పగలను. అట్లా నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వాళ్ళ భారతీయ జనతా పార్టీ చాలా కార్యక్రమాలు చేస్తుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు కేంద్రంతో పాటు ఏర్పాట్లు చేశాయి. ఆరోగ్య పోషకాహార ప్రచార పక్షోత్సవం, ఈసారి పోషకాహార ఆరోగ్య పక్షోత్సవాన్ని మధ్యప్రదేశ్లోని ధార్ నుంచి ప్రారంభించనున్నారంట ఆయన. స్వస్థ నారీ సశక్త పరివార్ పేరుతో దీన్ని పోషకాహార మాసోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారంట. అసలైతే మోదీ ప్రతి పుట్టినరోజుకి ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. హీరాబేన్ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తారు. తన పుట్టినూరికి, తన ఇంటికి వెళ్తారనమాట. 2 ఏళ్ళుగా పాపం ఆయన ఇప్పుడు హీరాబేన్ కూడా లేదు. ఇంకా ఆయన ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మామూలుగా అయితే, ఎందుకంటే మనం ఒక మీడియాగా కూడా చాలా టెన్షన్గా చూసేవాళ్ళం అనమాట. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసినప్పుడు మొన్నటి వరకు కూడా ఇంకా మోదీ లైవ్ వస్తుంది, మోదీ వెళ్తాడు, తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటారంటే. ఎందుకంటే ఆయన ఎప్పుడు పోడు, కుటుంబంతో ఉండడు కదా ఆయన పెళ్ళైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంకా పూర్తిగా ఇంకా సంఘ సేవలో ఆయన వచ్చేసి, సమాజ సేవకు వచ్చేసి, రాజకీయాల్లో క్రియాశీలకమైపోయి రాజకీయ జీవితం సక్సెస్ఫుల్ సీఎంగా 13 ఏళ్ళు, గుజరాత్ సీఎంగా 13 ఏళ్ళు చేశారు ఆయన. అది కూడా అసలు అనుకోని పరిస్థితుల్లో. ఆయన విచిత్రంగా సీఎం పదవి చేపట్టింది కూడా విచిత్రమైన పరిస్థితుల్లో అనమాట. అంటే అదొక ప్రత్యేక పరిస్థితులు, విచిత్రం కాదు, ప్రత్యేక పరిస్థితుల్లో. తర్వాత ఎన్ని ఆరోపణలు అసలు ఆయన గోద్రా అల్లర్లు, సబర్మతి రైలు దహనం తర్వాత జరిగిన గోద్రా అల్లర్ల కేసులో ఆయనని చాలా వేధించారు. సీఎంగా ఉండి కూడా ఆయన చాలా వేధింపులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా విచారణకి సీఎం హోదాలో హాజరయ్యారు. చాలా వేధింపులు ఎదుర్కొన్నారు. అట్లా 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. దేశ ప్రధానిగా 11 ఏళ్ళు, గుజరాత్ సీఎంగా 13. ఇప్పుడు మొన్న ఒక రికార్డు సృష్టించారు మోదీ.
అంటే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వాళ్ళలో అంటే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీని బీట్ చేశారు, ఒక రికార్డ్ అయినది. అట్లా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ మోదీ ట్వీట్ కూడా చేశారు. ట్రంప్ నాకు విషెస్ చెప్పాడు, కాల్ చేసి విషెస్ చెప్పాడు, నేను థ్యాంక్స్ చెప్పానని. అలా ప్రముఖులందరూ కూడా ఇవాళ మన ప్రియతమ ప్రధాని మరి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారనమాట.